గైస్ ఇమాన్యుయల్ భరణిని కాన్ఫిడెన్స్ లేదు పర్ఫార్మెన్స్ లేదని చెప్పేసి నామినేట్ చేసింది బొక్కల రీజన్. బేసిక్ రీజన్ ఏంటంటే లాస్ట్ వీక్ కెప్టెన్సీగా ఇమ్యూనిటీ రావాలని అందరు చెప్తే భరణి ఒక్కడే ఇమ్యూనిటీ రావద్దని చెప్పేసి క్లియర్గా చెప్పిండు. అందుకని అదొక్క రీజన్ తీసుకొని హిగో హర్ట్ అయింది ఇమాన్యుయల్ది. ఎందుకంటే ఆయన రాగానే ఫస్ట్ ఈయన సపోర్ట్ చేసింది కాబట్టి ఈయన కూడా సపోర్ట్ ఈయన కూడా సపోర్ట్ ఇస్తాడని అనుకున్నాడు. బట్ అక్కడ భరణి సపోర్ట్ ఇవ్వలేదు. రీజన్ ఏదైనా కావచ్చు, అది రివెంజ్ తీసుకోవడానికి ఆ ఇగో హర్ట్ అయినందుకు ఈ రోజు భరణిని నామినేట్ చేస్తుండు. అసలు భరణి ఇప్పుడు పర్ఫార్మెన్స్ మీద నువ్వు భరణి నామినేట్ చేస్తున్నావు అంటే మొత్తం 11 వీక్స్లో అసలు ఎప్పుడు ఏ వీక్లో పర్ఫార్మెన్స్ సరిగ్గా ఆడిండు, ఏ వీక్ కాన్ఫిడెన్స్ ఆడిండు, ఎప్పుడు కూడా స్టాండ్ తీసుకోలేడు, ఎప్పుడు కూడా ఫిజికల్ టాస్క్ సరిగ్గా ఆడలేదు. మొత్తం 11 వీక్స్లో 1-2 టాస్కులు తప్ప ఎప్పుడు కూడా భరణి 100% ఇవ్వలేదు. మరి నువ్వు ఇప్పుడు ఆ రీజన్ చేసేది నామినేట్ చేసేది నువ్వు ఇంతకుముందు రీతునే అన్నావు కదా ఫస్ట్ నామినేషన్లో. ఏంది నువ్వు అవును నేను సరిగ్గా ఆడకపోతే నాకు అప్పుడే నామినేట్ చేయాలి. మరి అన్ని రోజుల నుంచి ఆడట్లేదు కదా, మరి నువ్వు ఎందుకు నామినేట్ చేయట్లేదు? అంతేకాకుండా నువ్వు మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు అంత ఫిజికల్ బాడీ అంత స్ట్రెయిన్ ఉన్నప్పుడు నువ్వు ఆడలేవు కదా అని చెప్పేసి అసలు ఆయనకు ఎందుకు సపోర్ట్ చేసినావు? అప్పుడు నీ పేరు మీద కట్టప్ప అని ఒక మచ్చ పడ్డది. ఎందుకంటే రాగానే కట్టప్ప అన్నాడు. అసలు వెళ్ళేటప్పుడు నీదే పవర్ ఉండే భరణిని సేవ్ చేయడానికి, వెళ్తే వెళ్ళని నాకెందుకని అనుకున్నావు. అందుకని భరణిని సేవ్ చేయలేదు. ఎందుకంటే భరణి నువ్వు అసలు వస్తాడో అనుకోలేదు కాబట్టి నువ్వు సేవ్ చేయలేదు. కానీ మళ్ళీ వచ్చిండు. రాగానే మర్చిపోకుండా కట్టప్ప అన్నాడు. నువ్వు ఆ మచ్చ తొలగించుకోవడానికి ఒక రీజన్ తోటి కష్టపడి భరణికి సపోర్ట్ చేసినావు. ఎస్, సో ఇవన్నీ చేసినాక కూడా మళ్ళీ భరణి నీకు ఇగో హట్ చేసింది కాబట్టి నువ్వు ఈరోజు భరణి నామినేట్ చేస్తున్నావు. అది కూడా వరస్ట్ రీజన్ తోటి. ఎందుకంటే ఈ రెండు నామినేషన్స్ ఉన్నాయి. అట్లీస్ట్ సంజయ్ ఒక్క దాంట్లో నామినేట్ చేయాలి కదా. మరి నువ్వు నిజంగానే పర్ఫార్మెన్స్ గురించి టాస్క్ గురించి మాట్లాడితే సో 2 నామినేషన్స్ వరస్ట్ నామినేషన్స్ నేనంటాను. మీకేమనిపించిందో కామెంట్ చేయండి.